మహోన్నతుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యము అను నిత్యము చదువుతున్నారా? ఈ లోకంలో ఉన్న ఈ భూమిని ఆకాశమును దేవుడైనటువంటి యెహోవా సృష్టించి ఉన్నాడు. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రాణిని దేవుడు సృష్టించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26-27 వచనాలు చదవగా విందాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? చూడండి, ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు. కానీ నరుడు ఏం చేస్తాడంటే పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ప్రయాసపడుతూనే ఉంటాడు. ఎలా అంటే ఇంకా సంపాదించాలి. కానీ తృప్తి ఉండదు, సంతోషం ఉండదు. ఏదో ఒక లోటు, ఏదో ఒక కొదువ. ఎందుకు ఆ కొదువ, ఎందుకు ఆ లోటు? మీరు ఉదయాన్నే లేవకముందే మనము 6-7 అయినా కానీ మనకు నిద్ర మేలుకోలేము. హాయిగా ప్రశాంతంగా చెద్దర కప్పుకొని ఫ్యాన్ వేసుకొని, ఏసీ ఉన్న వాళ్ళు ఏసీ వేసుకొని ప్రశాంతంగా పడుకుంటారు. కానీ ఆకాశ పక్షులను చూడండి, అవి 4 నుండే పీచు కిచ్చుకొని, అంటే దానికి అర్థము దేవునికి స్తుతిస్తాయి. అవి దేవుని మహిమపరుస్తున్నాయి. మనం వినేటువంటి వారికి అయ్యేమో కప్పిగంతులు వేసుకుంటూ, అయ్యేమో చిలక పలుకులు పలుకుంటూ, ఏదేదో చిలకలు ఏవేవో మనకు అర్థం కాని భాషలు మాట్లాడుతున్నాయని మనం అనుకుంటాం చిలకలను, పక్షులను. కానీ అవి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, అవి దేవుని మహిమపరుస్తున్నాయి. మరి మనం ఎవరిని మహిమపరుస్తున్నాం? మరి దేవుని ఎంతగా పక్షులలాగా మనం దేవుని మహిమపరుస్తున్నామా? మరి పక్షులలాగా మనము దేవుని ఆరాధిస్తున్నామా? పక్షుల్లాగా మనము దేవుని స్తుతిస్తున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మరి మనము ఎప్పుడు చింతతోనూ, ఎప్పుడు బాధతోనూ, మన కోట్లు ఉన్నా కానీ మనకు సంతోషం ఉండదు. ఒక అడవిలో ఒక సింహము, ఒక ఉడత ఉంటుంది. ఆ సింహం ఏం చేస్తుందంటే, సింహము బాధతో అది పెద్ద పెద్ద జంతువులను వేటాడి చంపి తినేస్తూ ఉంటుంది, చంపేస్తూ ఉంటుంది పెద్ద పెద్ద జంతువులను. కానీ ఈ యొక్క ఉడత ఉంటే చూసారా, ఈ సింహము అప్పుడే ఒక పెద్ద జంతువుని చంపేసి కడుపు నిండా తినేసి సుఖము సంతోషము లేకుండా మర్యాదగా పడుకొని ఉంటుంది. కానీ ఈ సింహము మీద ఆ ఉడత లేడి పిల్ల వల్లే సంతోషముగా గెంతులేస్తూ ఆ చెట్టు మించి చెట్టు, ఈ చెట్టు మించి ఆ చెట్టు ఎగురుతా ఉంటుంది. అప్పుడు ఆ సింహం ఏం చేస్తుందంటే ఆ ఉడతను పట్టుకొని, నువ్వు నా పిడికేడంతా కూడా లేవు కదా, మరి నేను ఇంతెత్తు మనిషిని కదా, నేను పెద్ద పెద్ద జంతువులను వేటాడి చంపుతాను కదా, మరి నాకు లేని సంతోషము ఆకులము తినేటువంటి ఉడత జాతివి, నీకింత సంతోషం ఎక్కడి నుంచి అని ఆ ఉడతను పట్టుకొని ఆ సింహం అడుగుతుంది. అప్పుడు ఆ ఉడత ఏమని చెప్తుందంటే, నిరాయుధులను పరాయుధులు, అంటే నువ్వు నిజాయితీ ఉన్న వాళ్ళను, అమాయకమైనటువంటి ఈ జంతువులను, తెలివి లేనటువంటి ఈ జంతువులను, తర్వాత ఈ అడవిలో ఉన్నటువంటి ప్రతి జంతువు యొక్క ఉసురు నువ్వు పోసుకుంటున్నావు. ఈ ప్రతి జంతువు యొక్క వాళ్ళ ప్రమేయం లేకుండా వారిని హింసించి, వారిని చంపి నువ్వు తింటున్నావు. కాబట్టి వాటి పాపము నువ్వు తగిలి నువ్వు సంతోషంగా లేవు. కానీ ఎటువంటి అభము శుభము తెలియనటువంటి మా ఉడత జాతి, అంటే ఎటువంటి ఎవరిని హాని చేయనటువంటి మా ఉడత జాతి ఈ ఆకులములు, ఈ పండ్లు పలహారాలు తింటూ ఈ అడవి మొత్తములో మేము సంతోషముగా గెంతులేస్తూ ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి ఆ పండు తిని, ఈ ఫలము తిని మేము హ్యాపీగా సంతోషముగా గడుపుతాము. అదే నీకు నాకు ఉన్నటువంటి వ్యత్యాసము అని ఆ ఉడత ఆ సింహంతో చెప్తుంది. మరి మన స్వభావము ఉడత వలె ఉన్నదా, లేకపోతే మన స్వభావము ఈ సింహము వలె ఉన్నదా? ఈ సింహము వలె మానవుడు అన్ని సంపాదించుకుంటాడు, అన్నిటి మీద అధికారం చెలాయించుకుంటాడు. కానీ మనిషికి సంతోషం ఉండదు, తృప్తి ఉండదు, ఆరోగ్యం ఉండదు,
ఎందుకంటే అతనికి జ్ఞానం లేదు. ఎటువంటి జ్ఞానం లేదు అంటే దేవుని పట్టినటువంటి జ్ఞానము లేదు, దేవుని గురించినటువంటి జ్ఞానము లేదు. ఎందుకంటే ఎదుటి వారి యొక్క పరాయి వారిని సొమ్ముని ఆశిస్తూ, తర్వాత పనికి మాలినటువంటి సొమ్మును మొత్తం తీసుకొచ్చి దాచుకొని కూడబెట్టుకొని ఇంట్లో కడుపుకు మాత్రమే తింటాడు కానీ నోటి ద్వారా కడుపుకు మాత్రమే తింటాడు కానీ అవి శరీరానికి వంటపడవు. ఎందుకంటే అది పాపపు సొమ్ము. అదే పక్షులు చూడండి, అవి పొద్దున లేచి ఏం చేస్తాయి అంటే అవి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని యందు ఆనందిస్తూ ఉంటాయి. కాబట్టి అవి విత్తవు, కోయవు. వాళ్ళకి ఈరోజు నాటు వేయాలి, పొలం కోయాలి, కోత కోయాలి, కూలోళ్ళను తీసుకురావాలి, తర్వాత నేను అక్కడ డ్యూటీకి వెళ్ళాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, సాయంత్రం డబ్బులు తీసుకురావాలి, కూరగాయలు తీసుకురావాలి, బియ్యం తీసుకురావాలి, వంట చేయాలి, వంట తినాలి అనే ఆలోచన ఉండదు. చూడండి ఆకాశ పక్షులు చూడండి, అవి మనకంటే శ్రేష్టమైనవి కావా అని దేవుడు చెప్తున్నాడు. మరి మనము వాటికంటే శ్రేష్టమైనప్పటికీ మనకు సుఖము లేదు, సంతోషము లేదు, సమాధానం కూడా లేదు. కానీ నాకు తెలిసి ఆ పక్షులు సుఖంగా సంతోషంగా ఉన్నాయంటే అవి దేవుని స్తుతిస్తున్నాయి కాబట్టి. మనం పొద్దున్న లేస్తే ఏమని ఆలోచిస్తాము? దేవుణ్ణి స్తుతించేవారు కరువైపోయారు, దేవుని ఆరాధించేవారు కరువైపోయారు. ఈ లోకంలో ఉదయాన్నే లేచి దేవుని వెతికేవారు కరువైపోయారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి పనుల నిమిత్తము వెతికేవారు ఎక్కువైపోయారు. ఈ లోకంలో ఉన్నటువంటి ధనమును గురించి వెతికేవారు ఎక్కువైపోయారు. ఈ లోకము దాని ఆశలు గతించినను నా వాక్కు గతించదు అని దేవుడు స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాడు. ఎవరైతే ఉదయాన్నే లేచి వాక్కుని వెతుకుతారో వారు ఆకాశ పక్షుల వలె సంతోషముగా, ఆనందముగా దేవుని యందు విశ్వాసముతో ఉంటారు. లేకపోతే ఎవరైతే దేవుని వాక్యాన్ని వెతకకుండా ఈ లోకంలో ఉన్నటువంటి పనికి మాలినటువంటి వాటిని వెతుకుతారో వారు సింహము వలె, నేను ఇప్పుడు చెప్పినటువంటి కథలో సింహము వలె వేదనతో, బాధతో, దుఃఖముతో ఉంటారు. ఎవరైతే ఉదయాన్నే లేచి దేవుని వెతుకుతారో, దేవుని వాక్యానికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు ఆకాశ పక్షుల వలె, నేను చెప్పినటువంటి కథలో ఉడత వలె ఆనందంగా దేవుని సన్నిధిలో గంతులేస్తూ, దేవుని సన్నిధానంలో సుఖము, సంతోషము, ఆరోగ్యాలతో వర్ధిల్లుతారు. కాబట్టి మనం ఆకాశ పక్షుల వలె ఉండాలంటే మనలో వాక్యం ఉండాలి, మనలో ప్రార్థన ఉండాలి, మనలో తగ్గింపు ఉండాలి, మనము దేవుని ఎక్కువగా వెతికేవారిగా ఉండాలి. కాబట్టి మనల్ని మనము తగ్గించుకొని దేవుని నామాన్ని హెచ్చించుకుంటూ మనము ఆకాశ పక్షుల వలె ఆనందంగా ఉండాలని ఇట్టి వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.